రాష్ట్రంలో పహల్గాంలో జరిగినటువంటి దాడికి నిరసనగా కుల మతాలకు అతీతంగా హిందువులం ముస్లింలం అందరం కలిసి ప్రజా సంఘాలు దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు అందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ నిర్వహిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి ఒక్కటే విషయం, ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, శిక్షించాలి దుండగులను, ప్రపంచ శాంతిని, ప్రపంచ శాంతిని. మిత్రులారా, ఈ కేవలం ఈ దుశ్చర్య ఈ బీజేపీ పార్టీకి మాత్రమే వర్తిస్తుంది. గతంలో రాజ్యాంగాన్ని మారుతున్నటువంటి మోదీకి 300 పైచీలకున్న సీట్లకు కొన్ని ఎలక్షన్లలో 200 సీట్లకు కుదించినారు జనం. అయినా కానీ వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేకుండా ఒక టూరిజం స్పాట్కు వచ్చినటువంటి టూరిస్టుల పైన కాల్పులు జరిగితే ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఆ పాకిస్తాన్ దుండగుల మీద తీసుకోలేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మునుముందు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఏ ఒక్కరు చేయాలనుకున్నా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలంటే వీళ్ళని కఠినంగా కేంద్ర ప్రభుత్వం శిక్షిస్తేనే రేపు ఇంకోగారు ఎవరి మీద దాడి చేయాలంటే ఒక భయం ఏర్పడుతుంది. కాబట్టి నడి రోడ్డు మీద ఈ దుండగులను ఉరి తీయాల్సిందిగా నాగరికల్ జిల్లావాసిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశంలో 29 రాష్ట్రాల్లో హిందూ ముస్లిం బాయిగా మేము జీవిస్తున్న క్రమంలో ఇటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఈ దాడులు జరిగితే మేము దీన్ని సహించలేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చనిపోయిన వాళ్లకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈ శాంతి రాజనీతి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.